హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా రసం అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా బాగా పండినవండి. పెద్దవైతే కనుక 3 టమాటాలండి, చిన్నవైతే కనుక 4 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోని వేసుకోవాలండి. ఇందులోని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఇలా చేయలేము అని అనుకుంటే కనుక మిక్సీలో వేసేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఇలాగా మ్యాష్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పిప్పంతా కూడాను గట్టిగా పిండేసి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను ఒక బౌల్లోని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానపెట్టుకొని ఉంచుకున్నానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకొని ఇలాగా రసం తీసుకొని ఉంచుకున్నానండి. అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర, ఒక 3 ఎండుమిర్చి అండి ఇలా తుంచుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని పొంగొచ్చినంత వరకును మరిగించుకోవాలండి. ఈలోపు చిన్న రోల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూను ధనియాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి, 1/2 టీ స్పూను మిరియాలు వేసుకోవాలి, ఒక 4-5 ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా దంచుకోవాలండి. కచ్చాబిచ్చాగా దంచుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రసం పొంగొచ్చాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా దంచుకుని పెట్టుకున్నాం కదండి, అదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలిపేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి. 5 నిమిషాలు మరిగిపోయాక ఒకసారి ఇదంతా కూడా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి, 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలండి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా వేగినంత వరకు వేయించుకోవాలి. ఇలాగా వేగిపోయాక ఇదంతా కూడాను రసంలోని వేసేసుకోవడమేనండి. వేసుకొని ఒకసారి అంతా కూడాను కలిపేసుకొని ఒక బౌల్లోని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.